Hello, hi, welcome all the competitive warriors and notebuddies. This is your Kiran Kodbol. Yes, మనకి టెట్ ఎగ్జామ్ ఇంకా అరౌండ్ 10 days అయితే ఉంది. సో మరి 10 days మనకి చాలా క్రూషియల్, వెరీ క్రూషియల్. సో ఈ 10 daysలో కొత్తగా ఏమీ కూడా పెట్టుకోకండి. సో ఏదైతే మీరు రన్నింగ్లో ఉన్నారో సో దాన్ని మొత్తం కూడా రివిజన్ చేయండి. సో జస్ట్ ఈ 10 days ఎంత క్రూషియల్ అంటే మనకి ఒక రన్నింగ్ రేస్లో పాల్గొని చివరి మూమెంట్కి వచ్చాం మనం. సో రిబ్బన్ మన చెస్ట్కి తగిలే మూమెంట్ ఇది. సో ఈ మూమెంట్లో మీ యొక్క రన్నింగ్ అనేది స్లో అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది, నా కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి, నా తలనొప్పులు వేస్తుంది, బాగా అది అవుతుంది, మనకు దమ్ అవుతుంది, నేను ఉరకలేనంటే ఓడిపోతాం. సో చివరి మూమెంట్ ఇంకా ఏంటి, ఇంకా వేగం పెంచుతాడు ఒక రన్నర్. సేమ్ అదేవిధంగా మన ప్రిపరేషన్లో కూడా ఎగ్జామ్కి దగ్గరకు వచ్చాం మనం. సో కాబట్టి ఈ మూమెంట్ ఇంకా ఫాస్ట్గా చేయాలి. సో ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఈ 10 days చేసింది ఒక ఎత్తు. సో ఎంత వేగం పెంచితే అంత ఫాస్ట్గా మనం టార్గెట్ రీచ్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మరి ఈ 10 daysలో మనం ఏం చేయాలి, సో మనకున్న టాపిక్స్ ఏంటి, మనము దేన్ని ఎన్ని రోజులు రివిజన్ చేయాలి. సో ఏదైతే చదివారో ఇప్పటివరకు చదివింది స్టాప్ పెట్టేసేయండి, కొత్త టాపిక్స్ పట్టుకోకండి. సో ఆల్రెడీ చదివిన దాన్ని రివిజన్ చేయడానికి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఎందుకంటే మళ్ళీ కొత్త టాపిక్ కంటిన్యూ చేశారనుకోండి, ఎగ్జామ్ వరకు కొత్త టాపిక్ చదువుకుంటూ వెళ్తే ఆల్రెడీ ఏదైతే ప్రీవియస్ టాపిక్స్ చదివారో పర్ఫెక్ట్గా అవి కూడా మర్చిపోతారు. కాబట్టి ఖచ్చితంగా రివిజన్ కేటాయించండి. సో ఉదాహరణకు నేను ఒక 50% కంప్లీట్ చేశాను, లేదంటే 60% కంప్లీట్ చేశాను, అండ్ రెస్ట్ ఆఫ్ ది 40% కోసం ఈ 10 days నేను ట్రై చేశాను అనుకోండి, నేను పర్ఫెక్ట్గా చదివినట్టు 60% కూడా నేను సరిగ్గా చేయలేను. సో కాబట్టి ఏదైతే మీరు పర్ఫెక్ట్గా ఇప్పటివరకు చదివారో దాన్ని మళ్ళీ రివిజన్ ఇవ్వడానికి ట్రై చేయండి 10 daysలో తప్ప కొత్త టాపిక్స్ చదవకండి. అండ్ దట్టు ఈ 10 daysలో రివిజన్ చేసేది ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనే పేపర్ 1 వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ సెషన్లో నేను పేపర్ 2లో ఏం రివిజన్ చేయాలనేది కూడా నెక్స్ట్ ఇంకొకటి చేద్దాము వీడియో. సో వెరీ సూన్, ఈరోజే మీరు ఈవినింగ్ వరకు అది పేపర్ 2 కూడా ఏం రివిజన్ చేయాలని చెప్తాను. సో పేపర్ 1 వాళ్ళైతే ఏ టాపిక్స్ రివిజన్ చేయాలి, ఎంత ఫాస్ట్గా రివిజన్ చేయాలి, సో ఒక్కొక్క టాపిక్ ఎన్ని రోజులు కేటాయించుకోవాలన్నది ఒకసారి అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈడ పేపర్ 1లో క్విక్ రివిజన్. సో మనకి క్విక్ రివిజన్ అనేది మనకి 10 daysలో ఎంత క్విక్గా రివిజన్ చేయాలనేది చూద్దాము. సో మనకి తెలిసిందే, మనకు రిమైనింగ్ వచ్చేసి 10 days ఉన్నాయి. సో పేపర్ 1 చూసినట్టయితే మనకి 5 partsగా ఉంటాయి, రైట్. సో 5 parts అంటే మనకు తెలిసిందే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఒకటి ఉంటుంది, అండ్ లాంగ్వేజెస్ 2 ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి 10 days ఉన్నాయి కాబట్టి సో 10 daysని కంప్లీట్గా ఒక్కొక్క దానికి 2 daysగా డివైడ్ చేసేసుకోండి. సో ఒక్కొక్క దానికి 2 days డివైడ్ చేసుకోండి. 11th డే ఏదైతే ఉందో మనకంటే జూన్ 11th ఏదైతే ఉందో 11th రోజు ఏం చేయాలనేది మళ్ళీ నేను చెప్తాను. సో ఇక్కడ సిడిపికి 2 days, తెలుగు 2 days, ఇంగ్లీష్ 2 days, అండ్ మ్యాథమెటిక్స్ 2 days, ఈవీఎస్కి 2 days. సో ఇలా 10 days కంపల్సరీ, ప్రతి 2 daysకి ఒక సబ్జెక్ట్ కంప్లీట్ కావాల్సింది అంతే. ఇంకా సో ఇంకా మీరు 1 dayలో కంప్లీట్ చేస్తే ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు ఉన్నది చాలా ఈజీగా ఉంది, దీంట్లో 1 day కంప్లీట్ చేస్తారనుకోండి, అండ్ రిమైనింగ్ మిగిలినటువంటి 1 day ఏదైతే ఉందో మీకు హార్డ్ అనుకున్నదానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిడిపి హార్డ్ ఉంది, ఎక్కువ సిలబస్ ఉంది అనుకోండి, ఈ 1 day నీటి కలుపుకోండి. సో దీన్ని ఇలా యావరేజ్గా 2 days తీసుకుంటున్నాను నేను. సో మీ కన్వీనియంట్ని బట్టి, అంటే ఈజీగా కంప్లీట్ 1 dayలో కంప్లీట్ చేస్తే ఆ 1 day ఇంకా మీకు హార్డ్ ఉన్నదానికి యూజ్ చేసుకోండి. సో ఇలా అయితే సరిపోతుంది. ఎందుకంటే అన్నిటికీ 2 days ఎందుకు పెట్టాను, అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్. ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ నుండి మనకి 30 marks వస్తాయి, మనకు తెలిసిందే. సో కాబట్టి అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఏది నెగ్లెక్ట్ అయినా కానీ మనకి దీనిలో మార్క్స్ అనేవి కంపల్సరీగా ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మరి సిడిపి చూద్దాం, శిశు వికాసము. సో శిశు వికాసంలో చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ 2 ఉంటాయి. సో దీంట్లో మనకు 3 topics ఉంటాయి. శిశు వికాసం ఉంటుంది, లెర్నింగ్ ఉంటుంది, అభ్యసనం ఉంటుంది, అదేవిధంగా పెడగాజీ ఉంటుంది. సో ప్రతి ఒక్క టాపిక్ నుండి ఆల్మోస్ట్ ఆల్ మనకి 10 marks అనేవి వస్తూ ఉన్నాయి. సో దీని నుండి 10 marks వస్తున్నాయి, దీని నుండి 10 marks వస్తుంది, దీని నుండి 10 marks వస్తున్నాయి. సో అంటే గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే యాక్చువల్గా ఫస్ట్ వెయిటేజ్ వచ్చేసి దీనికి ఇవ్వడం జరిగింది. సో తర్వాత దీనికి ఇచ్చాడు, తర్వాత లాస్ట్ పెడగాజీకి ఇచ్చాడు. బట్ అలా ఉండదు, ఎందుకంటే గ్రాడ్యువల్గా పేపర్ యొక్క సరళని పరిశీలించినట్లయితే మనము సో ఫస్ట్ వెయిటేజ్ దీనికి ఇచ్చాడు, తర్వాత దీనికి ఇచ్చాడు, కానీ తర్వాత గ్రాడ్యువల్గా ఏమైందంటే అన్నిటికీ ఈక్వల్ చేసుకుంటూ వస్తున్నాడు మార్క్స్ అనేవి. సో దీనికి 10 marks, దీనికి 10 marks, దీనికి 10 marks ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ 3 portions ఏవైతే ఉన్నాయో చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీలో శిశు వికాసం కావచ్చు, అభ్యసనం కావచ్చు, పెడగాజీ కావచ్చు, సో అన్నిటి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ వీటిల్లో రకరకాల టాపిక్స్ ఉన్నాయి, బట్ నేను చెప్పేటువంటి టాపిక్స్ అనేవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక్కడ డెఫినెట్గా వీటిలో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఏంటి అవన్నీ చూసినట్లయితే ఫస్ట్ శిశు వికాసంలో చూద్దాము.
సో దీనిపైన అవగాహన, శిశు వికాసం అవగాహన నుండి ఒకటి లేదంటే 2 క్వశ్చన్లు డెఫినెట్గా వస్తుంటాయి. వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, ఇండివిజువల్ డిఫరెన్స్ అండ్ ఒడిసే ఇంటెలిజెన్స్. నెక్స్ట్ మూర్తిమత్వ వికాసము, నెక్స్ట్ సర్దుబాటు ఉన్నది. నెక్స్ట్ శిశు వికాస అధ్యయన పద్ధతులు ఉన్నాయి. సో శిశు వికాసంలో ఖచ్చితంగా మీరు ఈ టాపిక్స్ చదివి ఉండాలి అంతే. ఇంకా సో వేరే టాపిక్స్ చదువుకున్న ఇవి మాత్రం ఖచ్చితంగా చదివి ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ ఇవ్వండి. వీటికి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ ఇచ్చేసండి. నెక్స్ట్ రెండో అంశం వచ్చేసి అభ్యసనం. దీని నుండి కూడా 10 మార్క్స్ అడుగుతాడు ఖచ్చితంగా. సో మ్యాక్సిమం ఒకటి అటు ఇటుగా ఉంటుండొచ్చు మార్క్ మాత్రం, బట్ ఖచ్చితంగా 10 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. మేబీ 9 అడగవచ్చు, లేదంటే 11 అడగడానికి ఛాన్స్ ఉంది. ఒక్క మార్క్ అటు ఇటు పోతుంది తప్ప యావరేజ్గా 10 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మరి అభ్యసనం యొక్క భావన ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి అనేది ఉన్నది. సో దాని నుండి 1 మార్క్ అడుగుతుంటాడు. నెక్స్ట్ అభ్యసన ఉపగమాలు, సిద్ధాంతాలు ఖచ్చితంగా 4 మార్క్స్ 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా దీంట్లోంచి వస్తాయి డెఫినెట్గా. అభ్యసన ఉపగమాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో 4, 5 ఉన్నాయి కదా, ఖచ్చితంగా అవి చదవండి. డెఫినెట్గా దీని నుంచి 4 మార్క్స్ ఉంటాయి. అప్లికేటివ్ మోడ్లో ఎక్కువ క్వశ్చన్లు అడగడానికి చాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది దీంట్లో మనకి. సో అండ్ వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు కావచ్చు, ఏ శాస్త్రవేత్తలు వేటిపైన ప్రయోగాలు చేశారు, సో ఒక్కొక్క సిద్ధాంతంలో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి, ఒక సిద్ధాంతానికి ఉండేటువంటి రకరకాల పేర్లు ఏంటి, ఆ సిద్ధాంతాలని ప్రతిపాదించే శాస్త్రవేత్తలు ఎవరు, ఆ శాస్త్రవేత్తలు రాసినటువంటి గ్రంథాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి అభ్యసన ఉపగమాలు లేదంటే సిద్ధాంతాలు డెఫినెట్గా వస్తాయి. సో లెర్నింగ్ థియరీస్, లెర్నింగ్ అప్రోచెస్ అంటాం వీటిని. సో డెఫినెట్గా దీని నుండి 4 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్మృతి, విస్మృతి, నెక్స్ట్ ప్రేరణ ఉంటుంది. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు, వీటి నుండి కూడా డెఫినెట్గా క్వశ్చన్ ఉంటాయి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అభ్యసనంలో చూసినట్లయితే. ఇవి కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి. బట్ మీకు నేనేం చెప్తున్నానంటే, ఎవరైతే ఆల్రెడీ కంప్లీట్ చేసి ఫుల్గా రివిజన్ చేసి పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళు అన్ని టాపిక్స్ రివిజన్ చేయండి. అన్ని టాపిక్స్ రివిజన్ చేసేటప్పుడు కూడా నేను చెప్పినటువంటి టాపిక్స్ ఫస్ట్ రివిజన్ చేయండి, నెక్స్ట్ దెన్ వేరే టాపిక్స్ రివిజన్ చేయండి టైం ఉంటే, ఓకేనా. సో నాకు టైం లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి అంశాలని 1-2 సార్లు రివిజన్ చేయండి. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా 2 days టైం పెట్టుకోండి, రైట్. సో ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో 3rd పార్ట్ వచ్చేసి పెడగాజీ ఉంటుంది. సో అంటే బోధన ఏ విధంగా జరగాలి దాంట్లో ఉండేటువంటి. సో CWSN, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల నుండి జనరల్గా ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్గదర్శకత్వం మరియు మంత్రణం, సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఉంటుంది. సో దీని నుంచి ఖచ్చితంగా 1 or 2 మార్కులు వచ్చేస్తుంటాయి. అండ్ CCE, NCF ఇవి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అండ్ ద నాటీ యాక్ట్, సో వీటి నుండి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ పెడగాజీ పార్ట్లో చూసినట్లయితే. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ఒకటి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా డెఫినెట్గా మనకి 3 నుంచి 4 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. సో ఎక్కువ కూడా రావడానికి కూడా అవకాశం ఉంది దీంట్లో, రైట్. సో ఖచ్చితంగా వీటి మీద బాగా ఫోకస్ చేయండి. మ్యాక్సిమం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ ఇవ్వండి, ఓకేనా. ఇది వచ్చేసి మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఖచ్చితంగా మీరు దీనికి 2 days కేటాయించుకోవాలి. 2 daysలో నేను చెప్పిన అంశాలని ఖచ్చితంగా థరోగా రివిజన్స్ ఇవ్వండి. ఇది వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. అండ్ సెకండ్ పార్ట్ చూద్దాం మనము, మ్యాథమెటిక్స్. సో నేను తెలుగు ఇంగ్లీష్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సో తెలుగు ఇంగ్లీష్ ఆల్రెడీ మీరు చూసుకోండి ఒకసారి, దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది. సో నాకు లాంగ్వేజ్ పైన అంతగా తెలుగు ఇంగ్లీష్ పైన మనకి పెద్దగా దాని గురించి మనం ఫస్ట్ నుండి కూడా డిస్కస్ చేసింది లేదు కాబట్టి నేను చెప్పట్లేదు దాని గురించి, రైట్. ఇక్కడ మ్యాథ్స్లో చూడండి మనకి సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్ ఉంది. అండ్ అదేవిధంగా ఫ్రాక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ రేషియోస్ ఉంటాయి, అండ్ వడ్డీ లెక్కల గురించి ఉంటాయి. డెఫినెట్గా వడ్డీ లెక్కలు వస్తుంటాయి. అదేవిధంగా దూరము, కాలము, వేగం వాటి గురించి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వడ్డీలో చక్రవడ్డీ అని, బారు వడ్డీ అని రకరకాలుగా ఉంటాయి, అవి చూసుకోండి. అండ్ రేఖలు, కోణాలు, నెక్స్ట్ క్షేత్రగణితం నుండి చాలా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో క్షేత్రగణితం బాగా చూసుకోండి. అండ్ బీజగణితం ఒకటి, ఆల్జబ్రా అంటాము. కేంద్రీయ స్థాన విలువలు, నెక్స్ట్ సో వాటిల్లో కేంద్రీయ స్థాన విలువలు మనకి అంకమధ్యము, మధ్యగతము, అదేవిధంగా బహుళకం. సో వీటి నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ డేటా హ్యాండ్లింగ్ దత్తాంశాలు ఉంటాయి, సో దాని నుండి క్వశ్చన్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇవైతే ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అంశాలు, గుర్తుపెట్టుకోండి. సో మ్యాథ్స్ హార్డ్ అనుకునే వాళ్ళు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకండి. సో ఏవైతే ఇంపార్టెంటో ఆ ఇంపార్టెంట్ మాత్రం థరోగా చూసుకోండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది టైం మిగిలిన వాటికి కేటాయించుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో పేపర్ 1లో వచ్చేసి EVS ఒకటి ఉంది, చూద్దాము EVSలో ఏంటి అనేది. సో EVS కూడా మనకు తెలిసిందే 30 మార్క్స్ అడుగుతూ ఉంటాడు. సో దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ పెడగాజీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్లో పెడగాజీ ఉంటుంది, EVSలో పెడగాజీ ఉంటుంది, దట్ ఈస్ మెథడాలజీ అనేది. సో అదేవిధంగా లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. సో ఇవి ఖచ్చితంగా మనం పెడగాజీ కూడా చూసుకోవాలి. సో ఆల్మోస్ట్ మనకి పెడగాజీలో ఇక్కడ చాలా టాపిక్స్ దాంట్లో ఉండేటువంటి కవర్ అవుతుంటాయి, బట్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది, రైట్. EVSలో చూద్దాం మనకి ఇంకా మొక్కలు, జంతువుల గురించి ఉన్నది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో మొక్కలు అంటే ఏంటి, ఉపయోగకరమైన మొక్కలు ఏంటి, అపాయకరమైన మొక్కలు ఏంటి,
సో నెక్స్ట్ మొక్కల్లో కిరంజన్ మిమిక్రీ ఏ విధంగా జరుగుతుంది, మొక్కల్లో ఫిజియాలజీ ఉంటుంది మొత్తం కూడా. సో అవి డెఫినెట్గా చూసుకోండి. అండ్ పుష్పించే మొక్కలు క్లాసిఫికేషన్, ఇంకా రకరకాల ఉపయోగపడే మొక్కలు ఏంటి, వ్యవసాయం ఏంటి, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో అవి చూసుకోండి. నెక్స్ట్ జంతువుల గురించి కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ దెన్ గాలి ఉంటుంది. గాలి అంటే గాలిలో ఉండేటువంటి కాంపోనెంట్స్ అంటే గాలి ఏమేమి వాయువులు ఉంటాయి, సో గాలి కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది, కాలుష్యం వల్ల నష్టాలు ఏంటి, కాలుష్యాన్ని ఏ విధంగా అరికట్టవచ్చు, ఇవన్నీ కూడా మనకి గాలి గురించి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి శక్తి, ఎస్పెషల్లీ మనకి ఫిజికల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినట్లయితే సో ఎనర్జీ అనేది, ఈ శక్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, పునరుద్ధరించబడి వాడి యొక్క సోర్సులు ఏంటి, వీడి యొక్క సోర్సులు ఏంటి, ఎలా వినియోగించుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ రాసిన వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మానవ శరీరంలో ఉండేటువంటి వివిధ రకాల వ్యవస్థలు. సో హ్యూమన్ ఫిజియాలజీ గురించి కంపల్సరీ చదవండి. దాంట్లో మనకు రకరకాల వ్యవస్థలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఉంటుంది, రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది, విసర్జక వ్యవస్థ ఉంటుంది, నాడీ వ్యవస్థ ఉంటుంది, అంతఃస్రావ వ్యవస్థ ఉంటుంది, రకరకాల వ్యవస్థలని. ఈ వ్యవస్థలన్నీ కూడా డెఫినెట్గా చదవండి. సో దీంట్లో మనకి కొంచెం కండర వ్యవస్థకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే దాంట్లో ఉండే క్వశ్చన్లు అడిగిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇలా మనకి ఏంటంటే మానవ శరీరంలో ఉండేటువంటి వివిధ వ్యవస్థలు. నెక్స్ట్ అదేవిధంగా జ్ఞానేంద్రియాలు కూడా చూసుకోండి. ఇక్కడ ఒకటి మిస్ అయింది, జ్ఞానేంద్రియాలు సెన్స్ ఆర్గాన్స్ అంటాం. సో జ్ఞానేంద్రియాలు ఎస్పెషల్లీ కన్ను, చెవి, చర్మం పైన ఫోకస్ చేసి అడుగుతూ ఉంటాడు. సో ఈ జ్ఞానేంద్రియాల గురించి కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దెన్ మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు సోషల్కి సంబంధించి చూసినట్లయితే భారతదేశ సంస్కృతి, నెక్స్ట్ వారసత్వం. సో దీంట్లో మనకి ఇండియన్ హిస్టరీ గురించి మనకి కొన్ని, తెలంగాణ కావచ్చు, ఇక్కడ పరిపాలించిన రాజులేంటి, సో అండ్ దెన్ వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీ కూడా ఉంటుంది. ఆధునిక భారతదేశ చరిత్ర ఒకటి, నెక్స్ట్ భారతదేశ స్వాతంత్రోద్యమం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అండ్ అదేవిధంగా భారతదేశంలో చారిత్రక కట్టడాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ పండుగలు జరుపుకుంటారు, ఎక్కడెక్కడ ఏ భాషలు, సో నెక్స్ట్ ఆదివాసులు ఎవరు, లైక్ హిస్టరీ గురించి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రకరకాల తెగలు, గిరిజన తెగలు ఉంటారు. సో వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరు నివసిస్తారు, వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటి, సంప్రదాయాలు ఏంటి, మనకి ఎస్పెషల్లీ 5th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉంది, 5th 4thలో కూడా ఉంది. సో అవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ వచ్చేసి భారత రాజ్యాంగం గురించి ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. ఏదైతే భారత రాజ్యాంగం అంటే మనకు తెలిసిందే ఇండియన్ పాలిటీలో వచ్చేసి ఇంకా తక్కువ స్టేజ్, గ్రామ పంచాయతీ నుండి స్టార్ట్ చేసి పార్లమెంట్ వరకు కూడా. సో ఈ స్టేజెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఎవరు ఉంటారు, వాళ్ళ యొక్క విధులు ఏంటి అనేవి మొత్తం కూడా మనకి ఈ భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో మీకు టైం తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇవి మాత్రం పర్ఫెక్ట్గా రివిజన్ ఇవ్వండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వీటి నుండైనా ఒక్కోసారి గత ప్రశ్నపత్రాలు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి ఈ పర్టికులర్ టాపిక్స్ నుండే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇవి బాగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ టైం ఉంది, నేను కంప్లీట్ చేస్తాను ఆల్రెడీ అంటే మీరు ఖచ్చితంగా అన్ని టాపిక్స్ చూసుకోండి. నేను ఫస్ట్ అదే చెప్తాను, ఫస్ట్ ప్రయారిటీ అయితే దానికే ఇస్తాను. ఏంటి, మీరు ఆల్రెడీ అన్ని టాపిక్స్ కవర్ చేసినట్లయితే, అన్ని పర్ఫెక్ట్గా చదివినట్లయితే వాటిల్లో అన్నీ చదవండి. ఎస్పెషల్లీ వీటిని ఫస్ట్ చదివి నెక్స్ట్ మిగిలిన వాటిని చదవండి టైం ఉంటే మీకు. సో నాకు టైం లేదు సార్, నేను కొంతవరకే కంప్లీట్ చేశాను, కొన్ని టాపిక్స్ చదువుకున్నాను అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనం బోర్డ్ పైన ఏవైతే ఇక్కడ డిస్కస్ చేసామో ఒకసారి, సో వీటిని మాత్రం థరోగా రివిజన్ కండి. డెఫినెట్గా మంచి స్కోర్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి ఈ టాపిక్స్ చదువుకున్నట్లయితే. సో ఇక్కడ రాసినంత చిన్నగా ఉండవు, మళ్ళీ వీటిలో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో సబ్ టాపిక్స్ కూడా పర్ఫెక్ట్గా చదవండి, ఖచ్చితంగా మంచి స్కోర్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.